రక్తహీనత, అనీమియా లేదా బ్లడ్లెస్నెస్. అనీమియా ఉన్నవారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు అనే విషయంగా ఆల్రెడీ వీడియో చేసి ఛానల్లో ఉంది. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అనీమియాకు హోమియోపతి ట్రీట్మెంట్లో భాగంగా బయో కాంబినేషన్ 1 ఎక్కువగా డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. అయితే డయాగ్నోస్ చేసి ఎనిమిక్ అని తెలిసిన తర్వాత చాలా రకాల న్యూట్రిషియస్ ఫుడ్ను కూడా డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. అనీమియాతో బాధపడే వారు తీసుకోవాల్సిన ఆహారం ప్రతిరోజు డైట్లో ఇంక్లూడ్ చేసుకుని తీసుకుంటున్నప్పటికీ కూడా చాలా వరకు అది ఫెయిల్ అయి ఎనిమిక్గానే మిగిలిపోతారు. దానికి మెయిన్ రీజన్ తీసుకున్న న్యూట్రిషన్ను బాడీ అబ్జర్వ్ చేసుకోకపోవడమే. బాడీ న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ సరిగా లేకపోవడానికి మెయిన్ రీజన్స్లో ఒకటి ఇండైజేషన్, ఇంకా కాన్స్టిపేషన్ కూడా కావచ్చు. సో ఒక న్యూట్రిషన్ సప్లిమెంటే కాకుండా ఇతరత్ర కారణాల వల్ల వేటి వల్ల అయితే ఎనీమియాకి గురి కావాల్సి వస్తుంది లేదా తీసుకున్న ఆహారం సరిగ్గా అబ్జర్వ్ అవ్వట్లేదు వంటి రీజన్స్ మీద కూడా ఈ బైకో నెంబర్ 1 చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. అనీమియాతో బాధపడే వారిలో కనిపించే లక్షణాలు ఏంటో ఇప్పుడు క్విక్గా చూద్దాం. శరీరంలో ఎరుపు రంగు తగ్గి కొంచెం పాలిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కంటి గుడ్డుని పరీక్ష చేస్తే గనక కంటి గుడ్డులో న్యాచురల్గా కనిపించవలసిన ఎరుపు రంగు జీర తగ్గి కళ్ళు పేల్గా కనిపిస్తాయి. ఇంకా ఎప్పుడూ అలసటగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. చిన్న పని చేసినా కూడా అలసిపోయినట్లు ఫీల్ అయ్యి ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. వీరు ఎక్కువగా శ్రమించలేకపోవటం అనేది ఒక కారణంగా ఉంటే ఇంకా గుండె కూడా చాలా వేగంగా కొట్టుకుంటున్నట్టుగా గుండె దడగా అనిపిస్తుంది. దీన్ని పాల్పిటేషన్ అని కూడా అంటారు. ఆకలి పెద్దగా అనిపించదు. ఏదన్నా తిందామని కూర్చున్నప్పటికీ కూడా ఆహారం రుచించక అస్సలు తినబుద్ధి కాదు. పేషెంట్కు అనీమియా అని నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంట్ భాగంలో బైకో నెంబర్ 1ను సజెస్ట్ చేస్తారు డాక్టర్స్. ఈ కాంబినేషన్లో కాల్గేరియాఫాస్, పెర్రాంఫాస్, కాలీఫాస్ ఇంకా నేట్రంఫాస్లు 3x పొటెన్సీలో ఉంటాయి. ఈ బయోకెమిక్ కాంబినేషన్ 1ను టాబ్లెట్స్ ఫామ్లో తీసుకుని 4 టాబ్లెట్ల చొప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే మెడిసిన్ పొటెన్సీస్ కూడా మనిషి వయసును బట్టి, తత్వాన్ని అనుసరించి, ఇంకా బాధ యొక్క తీవ్రత ఉన్న స్థానాన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. సో ఈ ఛానల్లో ప్రొవైడ్ చేసిన ఎటువంటి టిప్స్నైనా ఫాలో అయ్యే ముందు మీ పర్సనల్ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి తర్వాత పొటెన్సీని నిర్ధారించుకుని మీ డాక్టర్ నిర్ణయించిన తర్వాతే వాడవలసిందిగా మనవి. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. అప్పటి వరకు స్టే హెల్దీ. జై హింద్.